హాయ్ హలో నమస్తే అండి. ఇప్పుడు మనం జీవితం పూలపాన్పు కాదెవ్వరికి కథ లాస్ట్ పార్ట్ విందాం. ఇంకా కథలోకి వెళ్దామా? నాన్నగారు ఊర్లో ఉంటే కొంచెం జంకుతాడు, లేకపోతే షరా మామూలే. అనన్య కోసమే బతుకుతున్నట్లుంటాడు, వేరే ప్రపంచం లేకుండా. తన కోసమే పెళ్ళికి కూడా ఒప్పుకున్నాడు. కొంచెం ఓపిక పట్టొదిన, అన్నయ్య తప్పకుండా మారతాడు అంటూ ఓదార్చింది ఆడపడుచు శృతి. శృతి మాటలు ఆశాజనకంగా అనిపించిన వసుధ మనసు కొంచెం తేలికపడింది. ముఖ్యంగా ధనుషుని తీసుకొద్దామన్నమాట టానిక్లా పనిచేసింది ఆమెపై. ఆ ఇంటి కోడలుగా వసుధ బస్సుల్లో ఆటోల్లో పడి వెళ్ళడం వాళ్ళకి నామోషి అని ధనుషుని చూడడానికి కూడా పుట్టింటికి వెళ్ళనిచ్చేది కాదు అత్తగారు. ఎన్ని కార్లున్నా ఏదీ ఖాళీగా ఉండేది కాదు. శృతి పుణ్యమా అని అరుదుగా అయినా సాధ్యపడేది వసుధకి. తల్లిని ఒప్పించి తీసుకువెళ్ళేది తనే డ్రైవ్ చేసుకుంటూ. జీవితం ఎవరికీ పూలపాన్పు కాదని, కొత్త బంధంలో ఇమడడానికి కొంత సమయం పడుతుందని, ఓర్పు నేర్పు సహనంతో ఉంటే కాలక్రమంలో అన్నీ సర్దుకుంటాయని, ధనుష్ సంతోషంగానే ఉంటున్నాడని ఫోన్లో తల్లి చెప్పే ఓదార్పు మాటలు వసుధకు కొంచెం ధైర్యాన్ని స్వాంతనని ఇచ్చేవి. తోడికోడళ్ళిద్దరికీ వసుధ పొడేగెట్టదు. కాటన్ చీరలో సీదాసాదాగా ఉండే వసుధ అంటే వాళ్ళకి హేళన భావం. కేవలం అనన్యం చూసుకోవడానికి వచ్చిన ఆయాగా మాత్రమే పరిగణించేవారు ఆమెని. ఇంటికి వచ్చే ట్యూషన్ మాస్టర్ లీవ్ పెట్టడంతో వసుధ తోడి కోడళ్ళ పిల్లలకి చార్ట్స్ హోంవర్క్లో హెల్ప్ చేయడంలో పిల్లలందరూ ఆమెకి చేరువయ్యారు. స్ట్రిక్ట్గా ఉండే ట్యూషన్ మాస్టర్ కన్నా వసుధ దగ్గరే చదువుకుంటామని పేచీ పెట్టేవారు. వసుధ కూడా తనకి ట్యూషన్ చెప్పడం అలవాటేనని అందరినీ కూర్చోబెట్టి చక్కగా చదివించి స్టోరీస్ కూడా చెప్పి పిల్లలందరికీ ఫేవరేట్ అయింది. వసుధ చదివించడం ప్రారంభించాక పిల్లలకి మంచి మార్క్స్ రావడంతో బావగారులు తోడికోడల దృష్టిలో పడింది వసుధ. ఆమెలో ఉన్న సునిశిత దృష్టి, అన్నింటిలో మంచి అవగాహన, స్నేహపూరితమైన స్వభావం అందరినీ ఆకట్టుకున్నాయి. మెల్లిగా అందరూ ఆమెను అభిమానించసాగారు. పిల్లల కోసం యూట్యూబ్లో చూసి శృతితో కలిపి చేసే రకరకాల వంటలు, కేక్స్ తయారు చేసి పెట్టేది వసుధ. నిమిషం ఖాళీ లేకుండా బిజీ చేసుకున్న వసుధ మనసులో పెద్ద వెలితి. కొడుకు కోసం ఆమె పడే తపన ఎవరూ అర్థం చేసుకోలేరు. సమయం ఎవరి కోసం ఆగదన్నట్టు 6 నెలల కాలం ఇట్టే గడిచిపోయింది. వసుధ ఆలనా పాలనలో అనన్యలో వచ్చిన మార్పులు శశిధర్కి ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. ప్రతిదానికి ఏడుస్తూ హఠం చేసే కూతురు ఒద్దికగా ఉండడం, చిన్న చిన్న శ్లోకాలు పద్యాలు డ్యాన్స్ చేస్తూ ఇంగ్లీష్ రైమ్స్ చెప్పడం చూసి మురిసిపోయాడు శశిధర్. తను భార్యగా ఆమెను స్వీకరించకపోయినా ఆమె తన కర్తవ్యాలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తూ తన నుండి ఏమీ ఆశించని వసుధను చూస్తే ఆశ్చర్యంగాను, ఆమె పట్ల తన ప్రవర్తన అతన్ని బాధించసాగాయి. ఓ రోజు అన్న పిల్లలకి స్టడీస్లో హెల్ప్ చేస్తున్న వసుధని మొదటిసారిగా పరీక్షగా చూశాడు శశిధర్. చామంచాయి రంగుతో చూడగానే ఆకట్టుకునే కళకలిగిన ముఖం, ఒత్తైన తలకట్టు, కుదురుగా అల్లుకున్న పెద్ద జడ, ఎంతో సింపుల్గా ఉన్న ఏదో అట్రాక్షన్ ఉంది ఈమెలో అనుకున్నాడు. డ్రింకింగ్ తగ్గించి బిజినెస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, ఖాళీ టైంలో కూతురుతో గడపడం, వసుధతో మాట కలపడానికి ఆసక్తి కనపరచడం, శశిధర్లో వచ్చిన ఈ మార్పుకి ఇంట్లో అందరూ సంతోషించారు. ఆఫీస్కి రోజు వస్తున్న కొడుకును చూసి ఎంతగానో పొంగిపోయారు శివరాం గారు. ఆయన చిరకాల వాంఛ నెరవేరింది. మొదటిసారిగా భార్య తీసుకున్న నిర్ణయాన్ని పొగిడి కోడల్ని అభినందించారు. బుక్స్ చదవడం, పెయింటింగు ఇలా ఇద్దరి హాబీస్ ఒకటే కావడంతో అనతి కాలంలోనే వసుధ శశిధర్ల మధ్య స్నేహబీజం చిగురించింది. ధనుష్ని తీసుకురావడానికి తన తల్లి పెట్టిన షరతు చెల్లెలు శృతి ద్వారా తెలుసుకున్న అతను తల్లిపై మండిపడ్డాడు. వసుధని సంతోషపరచడానికి తను కూడా ఏమైనా చేయాలనే కోరిక. ధనుష్ గురించి చెప్పేటప్పుడు ఆమె కళ్ళల్లో మెరిసే మెరుపు శశిధర్ని తల్లి కొడుకుల్ని కలిపేలాగా చేశాయి. ధనుష్ రాకతో వసుధ ఆనందానికి అవధులు లేవు. ఆమె అతని కేసి ప్రేమతో కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. ధనుష్ రాక అత్తగారు రాజేశ్వరికి కంటగింపుగా ఉన్న కొడుక్కి కూతురికి ఎదురు చెప్పలేక మిన్నకుండిపోయింది. ఇంత త్వరలో శశిధర్లో అనన్యలో మార్పు తెచ్చిన వసుధని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. అనతి కాలంలోనే ధనుష్ అనన్యలు సొంత అన్నా చెల్లిలా కలిసిపోవడంతో ఇంట్లో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
అన్న అంటూ ధనుష్ని ఒక్క క్షణం కూడా వదలకుండా తిరుగుతున్న కూతురిని చూసి శశిధర్ అబ్బురు పడిపోయాడు. ఇదంతా వసుధ శిక్షణ వల్లనే అని ఆమె పట్ల గౌరవం, అభిమానం రెట్టింపయ్యాయి. కొడుకు రాక ఆమె జీవితంలో ఉన్న పెద్ద లోటును భర్తీ చేసింది. శశిధర్ ధనుష్ని అనన్యతో సమానంగా ఎంతో ప్రేమగా చూడడం గమనించిన వసుధ మనసు ఆనందంతో పొంగిపోయింది. మొదటిసారిగా తను రెండో పెళ్లి చేసుకున్న నిర్ణయం సరైందేననిపించింది. వసుధకి జీవితం మీద మళ్ళీ ఆశలు చిగురించసాగాయి. బెడ్రూమ్లో పిల్లలిద్దరి మధ్యన ఆదమర్చి నిద్రపోతున్న వసుధను ఆరాధనగా చూస్తూ నిస్తేజంగా ఉన్న తన జీవితంలోకి వసంతంలో కోయిల్లాగా ప్రవేశించి ప్రేమధ్వనులు మోగించిన ఆమెకి మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు శశిధర్. సంపూర్ణం.